దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం రండి. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 116వ కీర్తన 12వ వాక్యం చదువుకుందాం. 116. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించేదను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజైన దావీదు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించేదను. నిజమే. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే, ఈ ఉదయకాలం నువ్వు సజీవుడిగా, నేను సజీవుడిగా ఉన్నానంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఈ కృపను బట్టి మనం ప్రభువుని స్తుతించాలా, ఈ కృపను బట్టి మనం దేవుని గణపరచాలా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజైన దావీదు అంటున్నాడు, ఇదిగో నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని గణపరుస్తాను ఆయన అంటున్నాడు. యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములకు నేనేమీ చెల్లించేదను. ఇప్పుడు దావీదును మనం అడుగుదాం, దావీదు దేవుడు నీకు ఏ ఉపకారాలు చేశాడయ్యా? నువ్వు దేవుని ఆ విధంగా స్తుతించడానికి, నువ్వు దేవుని ఆ విధంగా గణపరచడానికి దేవుడు నీ జీవితంలో ఏమి కార్యాలు చేశాడని గనక మనం దేవుణ్ణి అడిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు మాట్లాడుతున్న మాట. రండి దావీదు గారిని అడుగుదాం. ఈ ఉదయకాలం మన జీవితంలో కూడా మనం ఎందుకు దేవుని స్తుతించాలో దావీదు గారిని అడుగుదాం. దావీదు, దేవుడు ఎందుకు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అంటే దావీదు చెబుతున్న కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, 118వ కీర్తన 13వ వాక్యం చదువుకుందాం. 118. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు దావీదు అంటున్నాడు, ఎందుకు దావీదు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు? ఈ రోజు నా విశ్వాసి, నువ్వు దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసా? ఇక్కడ సైతాన్ అంట మనల్ని త్రోసిందంట. అక్కడ అంటున్నాడు, ఇదిగో నేను పడినట్లుగా నీవు నన్ను గట్టిగా త్రోసావు, కానీ దేవుడు నాకు సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో శత్రువులు నేను త్రోసివేయచ్చు, అనేకులను పడినట్లు నేను నెట్టివేయచ్చు, కానీ ఈ దేవుడు ఎవరయ్యా అంటే మనకు సహాయం చేసే దేవుడు. ఎందుకు దేవుడిని మనం స్తుతించాలి? నిజమే, దేవుని యొక్క మనుషుల యొక్క సహాయం అయితే మనకు కనపడతా ఉంటుంది, కానీ దేవుని యొక్క సహాయాలు చాలాసార్లు మనకేమో చెప్పండి కనపడవండి. కనపడని సహాయాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు ప్రభు నీ జీవితంలోనంట గొప్ప కార్యాలు జరిగిస్తాడంట. దేవుడు చేసే సహాయాలు కనపడతాయి మనకి? కనపడతాయా? మనుషులు చేసే సహాయాలు అయితే చెప్పండి వాస్తవంగా ఏం చేస్తాయి? కనపడతా ఉంటాయి. అయ్యో ఇది కదా, నిజమే కదా అనుకుంటా ఉంటాం. ఒకసారి ఏం జరిగింది అంటే, నేను కరెంటు వైరు బిగిస్తా ఉన్నా, నేను కరెంటు నోట్లో పెట్టుకొని ఇట్లా ఆగుతా ఉన్నా, ఆ కటింగ్ ప్లేయర్ ల్యాప్కి ఇట్లా ఆగుతా. నేను ఇట్లా చూస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు లోనికి వెళ్ళి స్విచ్ చేసింది, ఆ వైర్ కరెంట్ అవుతుంది. లైట్ ఎలగట్లేదు ఏందనుకుంటున్నా, నేనేమి ఏంది జిమ్ జిమ్ అంటుంది అనుకుంటున్నా. వాస్తవంగా నోట్లో కరెంట్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? మనిషి బ్రతుకుతాడా? పడతా గట్టి పట్టుకొని లాగుతా ఉన్నా, మనిషి బ్రతుకుతాడా? చెప్పండి గట్టిగా. ఏంది జిమ్ అంటుందని వైర్ అట్టు పడేసా క్యాకింగల్ని, అయ్యా నేను స్విచ్ చేశాను, అయ్యాను సరే స్విచ్ ఆఫ్ చేసేసే అన్న. వాస్తవంగా కనుక ఇప్పుడు అట్లా కరెంటు పట్టుకున్నప్పుడు ఎవరన్నా స్విచ్ ఆఫ్ చేసి నేను గుర్తుంటాడు, కానీ ఈ కరెంటు మనం ఇంట్లోకి రాకుండా చేసింది ఎవరు? దేవుడే. శత్రువా నీవు నన్ను త్రోసేవు, కానీ ప్రభు నాకేమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. నిజమే, ఈరోజు ఎన్నో పరిస్థితులు నిన్ను త్రోసివేస్తూ ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు నిన్ను అవమానపరుస్తూ ఉన్నాయి, కానీ ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఎందుకు మనం ప్రార్థనకు రావాలి? ఎందుకు ప్రార్థనకు వచ్చి మనం ప్రభువుని స్తుతించాలి అంటే ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదట దేవుడు నీకు సహాయకుడు. చెప్పండి ఎవరంట? దేవుడు ఎవరు మనకి? సహాయకుడు. ప్రతి పరిస్థితుల్లో మనుషులు చేయలేని సహాయాన్ని ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 3వ కీర్తన 5వ వాక్యం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము. ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు అంటే ఈయన అంటున్నాడు, మొట్టమొదట దేవుడు నాకు
సహాయకుడు, రెండోది దేవుడు నాకేమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు. మనుషుల యొక్క ఆధారాలు చెప్పండి, మనుషులు ఏం చేస్తారు చెప్పండి? అయ్యా మేము చేస్తాం అంటారు. మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు మనం నష్టపోతాం. చెప్పండి, వాస్తవం కాదా? ఈరోజు నేను మనుషుల మీద ఆధారపడిపోయి ఎంత నష్టపోయినా నాకు తెలుసు అండి. వాస్తవమే, నాకు అర్థమైంది తర్వాత, ఎవరు బాబు, మనుషుల మీద మనం ఆధారపడకూడదు. మనుషుల మీద ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? ఆధారపడకూడదండి. మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం. ఒక ఆయన అన్నాడు, మందిరం స్లాప్ వేసేటప్పుడు, అయ్యా మీరు షాప్కి వెళ్ళి ఫోన్ చేయండి, నువ్వు నేను కొంచెం డబ్బులు పంపిస్తానంటే పాస్టర్ గారు కూడా ఉంది, సరే నువ్వు వెళ్ళి డబ్బులు పంపిస్తారులే అంది. ఇప్పుడు మందిరం స్లాప్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? ఎంత మట్టుకు లేదండి, ఎంత మట్టుకు ఫోన్ ఎత్తడం కూడా లేదు. ఎంత భయంకరం! మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు అంటే కొన్ని అనుభవాలు. ఒకళ్ళు అన్నారు, దీనికి మన విశ్వాసులే, దీనికి డబ్బులు మాయే అన్నారు. ఏ డబ్బులు? కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నువ్వు మనుషుల మీద కాదయ్యా, నేను మనుషుల మీద ఆధారపడిపోయి నేను నష్టపోయాను అంటున్నాడు దావీదు. మరి ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తున్నావంటే, మనుషుల మీద ఆధారపడినప్పుడు నేను నష్టపోయాను. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేను నేర్చుకున్నానో, నాకు ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆధారం ఆయనే. ఆయన నాకు సహాయం చేశాడు, అందుకని నేను ఆయన స్తుతిస్తున్నాను. రెండోది, నాకు దేవుడు ఏమై ఉన్నాడు? ఆధారం. నాకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నాకు ఇరుకు వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? దేవుని మీద. ఇంతకాలం మనుషుల మీద ఆధారపడ్డాను. మనుషులు ఏమంటున్నారు తెలుసా? ఏ దావీదు, మేము లేకపోతే నీకు బ్రతుకులేదయ్యా. ఏ దావీదు, మేము సహాయం చేయకపోతే అసలు నీకుందా? ఏమంటున్నారు దావీదుని? ఏమంటున్నారు? ఇదిగో మేము పెట్టకపోతే అసలు నువ్వు తిన్నావా? చెప్పండి. నువ్వు పెట్టకపోతే ఒక ఆమె నన్ను ప్యాంటు సొక్క తెచ్చిందిలేండి, మహాతల్లి, మంచి తల్లి, ప్యాంటు సొక్క తెచ్చింది నాకు. సరే నేను గుడ్సుకొని వేసుకున్న, మా బాధపడిందని ఆ ప్యాంటు సొక్క వేసుకున్నా అంటుంది. నేను లేకపోతే నీకు బట్టలు ఉన్నాయి పాస్టర్ గారు అంది. ఏమంది? నేను లేకపోతే మీకు విచిత్రమైన సంగతి తెలుసా? 500 రూపాయల ప్యాంటు సొక్క ఆమె తెచ్చిందని ప్రేమతో వేసుకున్నా. నేను వేసుకునే బట్టలని 1000 రూపాయల పైన తక్కువ ఉండవు. నేను ఏ బట్టలు చిన్నప్పటి నుంచి విలువైనవి వేసుకున్నాను నేను. ఆ మాట అనగల నా మనసులో ఏమనిపించింది? ఏది అసలు కుట్టించుకోకూడదు అనుకున్నా కానీ పాస్టర్ గారు అంత కాదులయ్యా, కుట్టించుకో, ప్రేమతో తెచ్చారు కదా కుట్టించుకో అంటే కుట్టించుకొని వేసుకున్నా. నాకు వాస్తవంగా ఇష్టం లేకపోయినా సరే ఇంటికి వెళ్తే ఒకరు సంతోషపడతారని అక్కడికి వెళ్ళి అంటే అంటుంది, అసలు నేను తెచ్చేలోపు లేకపోతే అసలు బట్టలు ఉన్నాయి నీకంటే ఎట్టుంటుంది నాకు చెప్పండి? ఎట్టుంటుంది చెప్పండి గట్టిగా. అమ్మ నేను ఏమైనా వస్తువు మీకు ఇచ్చి కనుక నేను ఈపోతే మీకు గతి లేదన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? వాస్తవం మీరు నమ్మండి నమ్మకుండా ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో. వాళ్ళు ఆ మాటని సంతోషపడుతున్నారట. నిజమే, మనం తెచ్చిన బట్టలే పాస్టర్ గారికి ఎంత బాగున్నాయి. ఆ బట్టలు కొన్ని రోజులకి చినిగిపోయినాయి. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు మాట్లాడుతున్న మాట. దావీదును కూడా అంతమంది హేళన చేస్తాను. దావీదు, ఇదిగో మేము లేకపోతే నువ్వు లేవయ్యా, నేను దాచిపెట్టిన మేమే, నీ బిడ్డలో నీకు శత్రువులు వస్తుంటే నీ భార్య. అందుకని దావీదు అనుకున్నాడు, అరే బాబు మనుషులు వేసుంటి వాళ్ళు అయ్యా అంటే ఇప్పుడు పెడతారు, తర్వాత ఏమంటారు? తిడతారు. ఇవన్నీ ఎందుకు? నేను మనుషులను ఆధారం చేసుకుని నేను ఎవరిని ఆధారం చేసుకుంటాను? దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దేవుడు నాకు సహాయకుడు అంటున్నాడు. రెండోది, నాకు ఆధారం ఎవరంట? దేవుడే నాకు ఆధారం అంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం అయితే పరాక్రమము గల మనుషుడు వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అంటున్నాడు, శత్రువులారా మీరందరూ వచ్చి చేయబడుతున్నారు కదా, మేము తోడు లేకపోతే దావీదు జీవితం లేదంటున్నారు కదా. ఇప్పుడు దావీదుకు తోడెవరో తెలుసా? దేవుడే దావీదుకు తోడు. ఎవరంట? ఎవరు చెప్పండి? దేవుడు. ఈ రోజున నీకు తోడెవరు? ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఈ చివరి నెలలో, ఈ మొదటి నెల చివరి దినాల్లో మనం ఉంటే వస్తున్నాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే తెలుసా? చెప్పండి, ఎవరంటే మనకు తోడెవరు?
అమ్మ ఎవరు తోడు? దేవుడే మనకు తోడు. నిజంగా ఎన్ని ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం, ఎన్ని పరిస్థితులు గుండగా మనం వెళ్తూ ఉన్నాం, మనమంతా ఎన్ని యాక్సిడెంట్లు అండి, మనమంతా ఎన్ని పరిస్థితులు గుండగా మనం వెళ్తూ ఉన్నాం. వాస్తవా కదా? మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడ చూడలేదా? ఎంతమంది యాక్సిడెంట్ చూడలేదా మీరు? ఎన్నో పరిస్థితులు మనం చూసాం. కానీ దేవుని యొక్క వాక్యం, ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే, దేవుడే మనకి సహాయకుడు. పోయిన ఆదివారం సోమవారం నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీపించుకుందామని అక్కడ ఉన్నప్పుడు ఒక తల్లిగారిని తీసుకొచ్చారండి. ఆ కొడుకు బట్టల నిండా బ్లడ్డే. ఏంటంటే ఆమంట ఇంట్లో కాలు జారి పడిపోయిందంట. ఇదంతా బ్లడ్డే, తలకాయ పగిలిపోయి నెత్తురు కారుతుంది అసలు పెద్ద ఆమె. ఆ బట్టల నిండా వాళ్ళు తీమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళు తీమంటే తీట్లో చాలాసేపు తిండి పెడుతున్నారు, అవి పెడుతున్నారు, బ్లడ్ అంతా అసలు చూస్తుంటే నాకు అసలు కళ్ళు అంతా తిరుగుతూ ఉన్నాయి, ఒక రకంగా అయిపోతుంది, నాకు అంత బ్లడ్ బ్లీడింగ్ అయిపోతూ ఉంది. నిజంగా నాకు అనిపించింది, ఎన్నిసార్లు మనం ఇంట్లో పడ్డామో, ఎన్నిసార్లు మన మార్గాల్లో మనం పడ్డామో. దేవుడు మనకేమైనాడంట? ఆయన తోడై ఉన్నాడండి. దేవుని యొక్క తోడు లేకపోతే నీ జీవితం ఎట్లుండేదో కదా. దేవుడు నీకు సహాయం చేయకపోతే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామండి. ఒక వృద్ధాప్యులు ఉన్న తల్లిగారిని వదిలించుకోవటానికి కొడుకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక వృద్ధాప్యులు ఉన్న తల్లిగారిని వదిలించుకోవడానికి కొడుకు వాళ్ళు ఏం చేశారు అంటే, ఇండిషన్ చేస్తున్నామని చెప్పి ఒక పావుని తీసుకొచ్చి పావు చేత ఏం చేశారు, ఆమెకి కనిపించారండి. ఆ వీడియో బాగా ఈ మధ్య అన్నింటిలో వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు మాట్లాడుతున్న మాట, చెప్పండి, దేవుడిని ఎందుకు దావీదును దేవుని స్తుతిస్తున్నావంటే, దేవుడు నాకు తోడా, దేవుడు నాకేమైనాడు? సహాయకుడై ఉన్నాడు. దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. తర్వాత దేవుడు ఏమన్నా అంటే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 1వ వాక్యం చదువుకున్నాం. యెహోవా నాకేమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడు తెలుసా? మనుషులు నమ్ముకొని, మనుషుల యొక్క ప్రేమలో, మనుషుల యొక్క విధానాల్లో చీకటి నన్ను ఆవరించింది. అయితే ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చానయ్యా, దేవుడు నాకు ఏమై ఉన్నాడు? 27వ కీర్తన 1వ వాక్యం, 27 1వ వాక్యం అంటున్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వెలుగు ఎవరంట? దేవుడే. గుర్తుపెట్టుకో, దేవుడిని ఆహ్వాని, అందుకే అన్నాడు కదా బైబిల్లో చక్కని మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. అంటే నువ్వు వెలుగైన మార్గంలో నడుస్తావంటావు. నువ్వు ఆ వెలుగైన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభువుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడిగా ఉంటున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకు నువ్వు దేవుని స్తుతించాలి, ఎందుకు నువ్వు దేవుని గణపరచాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇదే. ఎందుకు తెలుసా? దేవుడు మనకేమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఒక దేశంలో ఒక యవనస్తుడు బాగా చదువుకుంటున్నాడండి. ఒక యవనస్తుడు బాగా చదువుతున్నాడు. ఆయన ఒక ఎగ్జామ్ రాయాల. ఆ దేశపు ప్రధాని కొడుకు 2వ స్థానంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఆ దేశపు ప్రధాని కొడుకు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ పేద పిల్లవాడు, ఒక ప్రార్థనా కుటుంబం పిల్లవాడు 1వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తండ్రికి ఏం కలిగిందంటే, వాడిని గనక లేపేసేస్తే 1వ స్థానంలో ఎవరుంటారు? నా కొడుకు ఉంటాడని ఏం చేశాడంటే, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఒక నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయాలా, వాటిలో వాడు గొప్పవాడు అవుతాడు కాబట్టి వాడిని ఏం చేద్దామంటే చంపకూడదు, చంపితే ఏమైంది? కేసు అయ్యింది అని ఏం చేశాడంటే, వాడిని ఒక భయంకరమైన చీకటి కొట్టులోకి తీసుకెళ్ళి, ఇంక చీకటి, దాంట్లో కరెంటు ఏమీ లేని ఒక చీకటి కొట్టులో పడేసాడు. కానీ ఆ తల్లి ఎదవరాలు, ఈయన మంచి ప్రార్థనలు నేర్పించింది తల్లి. అయ్యా, మనకెవరు లేరయ్యా, మనకు ఆధారం ఎవరు? దేవుడే. మనకెవరు లేరు, మనకు సహాయం చేసి డబ్బులుంటే అందరూ వస్తారు, ఏమి లేకపోతే ఎవరు కూడా రారయ్యా, మనకి ఎవరు లేరయ్యా, దేవుడే మనకు తోడని ఆ తల్లి చెప్పిన మాటలు గుర్తుండి ఆ అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ చీకటి రూమ్లో, ఎందుకంటే చదవకూడదు, ఈ అబ్బాయి ఏం చేయకూడదు? చదవకూడదు కదా. చదవకూడదు ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ రాడు అని అక్కడ పడేసినప్పుడు, మీకు తెలుసా, ఆ అబ్బాయి చీకట్లో ఉన్నప్పుడంట, ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎలిగే పురుగులు ఉంటాయి కదా, ఏం పురుగులు అంటారు వాటిని? మెను పురుగులు.
అదంట చిన్న సందు అంట, అసలు చీకటి కనపడకోకుండా చిన్న సందు ఉంటే దాంట్లో గుండగా ఒక్కొక్క పురుగు వస్తూ ఉన్నాయంట. ఒక్కొక్క పురుగు కొన్ని వేల పురుగులు వచ్చేలోపు గది అంతా ఏమైంది తెలుసా, మంచి వెలుగుతో నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగులో చదువుకున్నాడు. ఎగ్జామ్ రేపనంగా ఈరోజు ఆ బిడ్డను విడుదల చేశారు, పోరా రాసుకోబో. మొన్నదాకా చీకట్లో ఉండే ఏం గుర్తుండదు అనుకుని రాస్తే మీకు తెలుసా, ఆ దేశంలోనే అబ్బాయి మొదటి స్థానం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందో తెలుసా, అతన్ని చీకట్లో బంధించాలని అధికారులు చూశారు, కానీ దేవుడు ఏం చేశాడు, చిన్న చిన్న పురుగులండి. ఈ రోజున పెద్ద లైట్లు వేసుకున్నా మన కళ్ళు కనపడతా, వాస్తవా కాదా? నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. పురుగులు వెళ్తురు ఎంత ఉంటుందండి, ఎంత చిన్న వెళ్తురులో దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దావీదు అంటున్నాడు, దేవుడు నాకు వెలుగయ్యా. ఈరోజు ఎవరు ఉండాలంటే నీకు వెలుగుగా, నీ డబ్బు కాదు, నీ బంధువులు కాదు, నీ వెలుగు ఎవరు, దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దేవుడు ఏమై ఉన్నాడు అని మనం చూస్తున్నట్లయితే చదవండి. తర్వాత మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఇక్కడ అంటున్నాడు కదా, 27వ కీర్తన మొదటి వాక్యం చదువుతున్నాడు. యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట, రక్షించేవాడు. వాస్తవమే, దావీదుకి ఎంతమంది శత్రువులండి. పిల్లనిచ్చిన మామ శత్రువు అయ్యాడు, భారీ శత్రువురాలయ్యింది, బిడ్డల శత్రువులు అయ్యాడు. బిడ్డలు ఏం చెప్పారు, కొంతమంది భలే చెబుతారు బిడ్డలకి, పక్క ఇంటి వాళ్ళు ఏం చెబుతారు తెలుసా, ఒరే మీ నాన్న చంపేస్తే మీ నాన్న ఉద్యోగం నీకు వచ్చిందిగా, మిమ్మల్ని చంపేస్తే మేము ఉద్యోగం నీకు వచ్చిందిగా, లేకపోతే అది వచ్చిందిగా. ఇది ఎవరు చెబుతారు, పిల్లలు చెబుతారు, చెప్పరా అమ్మా. తల్లిదండ్రులు సంపాదించేది ఎవరికి, పిల్లలకి. ఇప్పుడు కొంతమంది ఒక ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీ నాన్న కనుక చంపేసేవనుకో నువ్వేమవుతావు, రాజు అవుతావు. ఏమవుతావు, వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఈయన రాజు అవుతాడు. గెట్టు వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఇదే కదా. ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు కత్తి తీసుకొని బయలుదేరాడు తండ్రిని చంపటానికి. అంటే ఎవరి ద్వారా, వాస్తవంగా దావీదు జీవితం లాంటి జీవితాలు మనవి. చూడండి, మామ శత్రువు, అన్నదమ్ముళ్ళు శత్రువులు, భార్య శత్రువు, బిడ్డలు శత్రువులు, ఇంకెక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు సరే అన్నదమ్ముడు శత్రువులు ఉండాలనుకోండి, అత్తమామ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉందామంటే అత్తమామలు కూడా శత్రువులే. సరే వీళ్ళు కాదురా కొడుకు దగ్గరికి వెళ్ళి ఉందామంటే కొడుకు కూడా, సరే వీళ్ళందరూ ఎందుకు భార్యను పెట్టుకుని ఎక్కడో చోట ఉందామంటే భార్య కూడా. ఇంకా మనిషి ఎక్కడ ఉంటాడు, ఎవరిదో రక్షణ. బిడ్డలు ఏం పెడతారో అదొక భయం, భార్య ఏం పెట్టిందో అదొక భయం, అత్తమామల ఇంటికి వెళ్తే అత్తమామలు ఏం చేస్తారో భయం, తర్వాత ఇంటికి వెళ్తే అన్నదమ్ముళ్ళు ఏం చేస్తారో ఇదొక భయం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న దావీదు అంటున్నాడు, ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిలో కూడా నన్ను రక్షించింది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రక్షణకర్త దేవుడే. ఈ రోజు నా శత్రువుల చుట్టూ అమిలి ఉన్నారా, శత్రువులను కమ్ముకొని ఉన్నారా, ఇదిగో నిన్ను రక్షించగలిగింది దేవుడు మాత్రమే. నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ కులం నిన్ను రక్షించలేదు, నీకున్న పలుకుబడులు నిన్ను రక్షించలేవు, కానీ నిన్ను రక్షించేది మట్టికి దేవుడే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్ని మాటలు చూసి చెప్పండి. మొట్టమొదట ఆయన మనకు సహాయకుడు, రెండోది దేవుడు మనకి ఆధారము, మూడోది దేవుడు మనకి తోడు, నాలుగోది దేవుడు మనకు వెలుగు, ఐదోది దేవుడు రక్షణ అయి ఉన్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 17:3 వాక్యం చదువుకుందాం. 17:13 న్యాయాధిపతుల గ్రంథము. యెహోవా నాకేం చేశాడంట, మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడంట, మేలు. వాస్తవంగా ఇతని మీదకి వస్తున్న ఆయన్ని, ఎవరి మీదకి, దావీదు మీద ఒక ఆయన కత్తి తీసుకొని తిరుగుతాడే. తల్లిదండ్రులకే నువ్వు గుర్తులేవురా, తల్లిదండ్రులే నిన్ను పట్టించుకుంటలేదురా, నేనేం చేస్తాను చూసావా, ముక్కలు చేసేస్తాను. నేను ఎవరిని, రాజుని, నేను రాజును కాబట్టి నిన్ను ముక్కలు చేస్తా. ఇక్కడ అంత బలగం ఎవరిది, నాదే బలగం, ఇదిగో చూడు నిన్నేం చేస్తాను చూడు అని విర్రవీగుతున్నాడు, అని గర్వించాడు, అని హేళన చేశాడు, అని ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన అలజడుల మధ్య
ఏం జరిగిందో తెలుసా? ఎంత కొంతమంది విర్రవీగుతారండి. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? విర్రవీగుతారు. విర్రవీగినోడు భూమి మీద లేకుండా పోతారండి. ఈయన కూడా ఏం చేశాడు తెలుసా? ఎంత విర్రవీయడం అనుకుంటున్నారు? ఏయ్, నిన్ను చంపేసేస్తా అని సైన్యాన్ని తీసుకుని, వాస్తవంగా ఎర్రవీగింది ఎవరో తెలుసా? సౌలుకు దావీదు మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. సౌలు చంపడానికి వేరే వాడు వస్తుంటే వాడిని చంపి సౌలు ప్రాణాన్ని కాపాడింది ఎవరు? దావీదు. దావీదు ప్రాణం కాపాడితే ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. కానీ ప్రాణం కాపాడిన వాడిని ఏం చేస్తానికి వచ్చాడు చెప్పండి? ఈ రోజున మన శత్రువులు ఎవరో తెలుసండి? బయటోళ్ళు కాదు. మన శత్రువులు ఎవరో? మనం మేలు చేసినోడే మనకు శత్రువు. మనం మేలు చేస్తామే, వాడే మనకు శత్రువు. వాస్తవం అది మా జీవితాల్లో అనుభవించే మేము. మనం మేలు చేసినోడే మనకు శత్రువు. ఇప్పుడు దావీదు జీవితంలో అట్లానే ఉంది. అయితే ఆ శత్రువు వాడు కత్తి మీద ఆడేయబడి చచ్చిపోయేటట్లు చేసాడు దేవుడు. ఏం చేశాడు చెప్పండి? మీకు ఒకటి తెలుసా? నేను నిన్న చిన్న వీడియో చూస్తా ఉంటే ఒక దైవజనుడు చెబుతున్నాడు. ఏమని చెబుతా? గైగై అప్పటికప్పుడు కక్ష తీసుకునేవాడి కంటే కూడా క్షమించేవాడు పక్షాన దేవుడు ఉంటాడంట. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం క్షమిస్తున్నాం, మనం అరవకుండా క్షమిస్తున్నామే, అప్పుడు మన ఇద్దరి మధ్యలోకి ఎవరు వస్తారు తెలుసా? దేవుడు వస్తాడంట అండి. దేవుడు వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? వాస్తవంగా ఈయనేమో ఒకసారి అరుతున్నాడు. ఎవరు? సౌలు. దావీదేమో క్షమించుకుంటా పోతున్నాడు. ఇప్పుడు దావీదుకి సౌలుకి మధ్యలో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చాడు కాబట్టి సౌలు ఏమైపోయాడు? ఆయన కత్తితో ఆయనే పొడుచుకొని ఆ నింద ఆయన మీదకి రాకోకుండా చేశాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకేమయ్యాడు తెలుసా? ఆయన మేలు చేస్తాడు. నీ శత్రువులందరిని అణిచివేస్తాడు దేవుడు. నీ శత్రువు బలాన్ని ఆయన తీసివేస్తాడు, వాళ్ళని బలహీనపరుస్తాడు. నీ శత్రువుని ఎదుటికొచ్చి సాగిలపడేటట్లు దేవుడు చేస్తాడు. ఒక ఆయన అన్నాడు, రే నేను లేకుండా చేస్తారు ఎట్లా అన్నాడు. చిటికి లేచాడు, ఆడే లేకుండా పోయాడు. మన అదిరిపాట్లు ఎంతవరకే? మేమంతేమన్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, కులాన్ని ఆధారం చేసుకోలేదు, మనుషుల్ని ఆధారం చేసుకోలేదు, డబ్బును ఆధారం చేసుకోలేదు, లేకపోతే మాకున్న బలగాల్ని మేము ఆధారం చేసుకోలేదు. కానీ మేము ఆధారం చేసుకున్న దేవుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ దేవుడు నీకు ఆధారంగా ఉండును గాక. ఆ దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉండును గాక. ఆ దేవుడే నీకు మేలు చేసేవాడిగా ఉండును గాక. చివరిగా కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తన గ్రంథము 18వ కీర్తన 20వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 20వ వాక్యం చదువుకుందాం. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు యెహోవా నాకేమిచ్చినట? ప్రతిఫలము. చెప్పండి, దేవుడు ఏమి ఇచ్చేవాడు అయి ఉంటున్నాడు? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేది ఎవరు? ఎవరంట? దేవుడు ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని స్తుతిస్తున్నాను కాబట్టి, నేను దేవుని గణపరుస్తున్నాను కాబట్టి, నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఎసుంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. నిజమే. ఎవరైతే దేశించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హీనుడిగా చూశారో, మీకు ఒకటి తెలుసండి, దావీదు దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి ఒక రోజున దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే భార్య ఏం చేసింది తెలుసా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే భార్య అన్నా దేవుడు ఒప్పుకోడు, బిడ్డలన్నా ఒప్పుకోడు, మామన్నా ఒప్పుకోడు. అవన్నీ ఎవరి జీవితంలో జరిగినాయి? వాస్తవం అండి. చూడండి, భార్య అంది, అబ్బో పెద్ద ఏత్తనాడు రా నటిజీవి, అబ్బో ఎంత భక్తిపరుడు, ఎంత ఎవడు అంటుంది? భార్యే. దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని మూసేశాడు, బడ్రాలను చేశాడు. ఆమె గర్భం తెరవబడలేదండి. తర్వాత మామన్నాడే, ఏంది నా సింహాసనం తీసుకోవాలనుకున్నావా అని మామేమయ్యాడు చెప్పండి? విరోధంగా లేచాడు. మామేమైపోయాడు? హతుడైపోయాడు. అన్నదమ్ముళ్ళు అంటున్నారే, ఏందిరా పొట్టేడా, నువ్వు పొట్టేళ్ళలాగా ఉండరా, నువ్వు అట్టొట్టుకోకుండా ఏంది నేను రాజునవ్వాలనుకుంటున్నావు అని అన్నలు ఏం చేశారు? హేళన చేశారు. కానీ అన్నలు ఎవరి దగ్గరికి వచ్చేటట్లు చేసాడు దేవుడు చెప్పండి? ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చేటట్లు చేశాడు. తర్వాత తండ్రి అన్నాడు, అయ్యా
గుర్తు ఉండి ఉండనట్లు తండ్రికి గుర్తులేడు, కానీ ఆయన ఎవరికి గుర్తున్నాడు తెలుసా? వాడు గుర్తు పెట్టుకో. మనుషులు ఫంక్షన్కి వెళ్తే నేను గుర్తుంటానయ్యా, రేపు వాటి దగ్గరికి వెళ్తేనే నాకు వస్తారని మనుషులు గుర్తు కోసం పరిగెత్తుతున్నావు, కానీ మనుషులకు కాదు నువ్వు గుర్తుండాల్సింది. నువ్వెవరికి గుర్తుండాలా చెప్పండి? నువ్వు దేవునికి గుర్తున్నావు అనుకో, ప్రపంచానికి నువ్వు గుర్తుండేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి గుర్తుండడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో నువ్వు కనపడు, దేవునికి గుర్తుగా ఉండు. ప్రభు నిన్ను గనుడిగా మారుస్తాడు, ప్రభు నిన్ను గొప్పవాడిగా మారుస్తాడు. దేవుడు నిన్ను గొప్పవాడిగా మార్చాలయ్యా అంటే ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ మన ఏపీ రాష్ట్రానికి బీసీసీ సంఘానికి అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉదయకాలం నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు 2వ తారీఖు మా ఊరు వస్తున్నారు కదా, మీరు మా ఇంట్లోనే భోజనం చేయాలా. రాష్ట్రానికి బీసీసీ సంఘానికి అధ్యక్షుడు ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, నేను చూశానండి, పేపర్ చూశాను, 2వ తారీఖు వస్తున్నారు కాబట్టి మీరు మా ఇంట్లోనే భోజనం చేయాలి. నిజమే, ఒక స్థానం నుంచి ఒక స్థానానికి దేవుడు అతను తీసుకెళ్ళాడు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్న మాట కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటావో. ఎందుకు ఒక వ్యక్తి దేవుని స్తుతించాలి అంటే ఇక్కడ మనం ఎన్ని మాటలు చూసేది చెప్పండి. మొట్టమొదట దావీదు దేవుని స్తుతించడానికి గల కారణం, ఒకటి దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, రెండోది దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు, మూడోది దేవుడు నాకేమన్నాడు, తోడై ఉన్నాడు, నాలుగోది దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఐదోది దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు, ఆరోది దేవుడు నాకు మేలు చేసేవాడై ఉన్నాడు, ఏడోది దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున దాన్ని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించు, దాన్ని బట్టి నువ్వు ప్రభువుని గణపరచు. ఈ ఉదయకాలం ప్రభువుని స్తుతించే వ్యక్తిగా, ప్రభువుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే ప్రభువా, ఆ విధమైన జీవితాన్ని నాకు ఇవ్వండి నాయన అంటూ ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువుని స్తుతించు. నిజమే ప్రభువా, బంధువులందరూ రక్త సంబంధులందరూ నాకు శత్రువులుగా ఉన్నారయ్యా, కానీ నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమించేవాడిగా ఉన్నావు, నువ్వు నన్ను ఆదరించేవాడిగా ఉన్నావయ్యా. ఇంతకాలం నాయన నువ్వంటే నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు నా బ్రతుకును మార్చేవాడు అని, నా స్థితిగతులను సరిచేసేవాడు అని నేను నమ్మానయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, వాక్యమయ్యున్న దేవా, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడేవు నాయన అని ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రభువుని అడుగు. ఆయన నీకు సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నావయ్యా. ఎంతమంది మాటలు విన్నారో, ఇదిగో మనుషుల సహాయం వ్యర్థమే కానీ నాయన నువ్వు సహాయం చేయగలిగిన దేవుడు నీవు నాయన, మాకు ఆధారం అయిన దేవుడు నీవయ్యా. కాబట్టి నాయన నిన్ను ఆధారం చేసుకొని నీ సాక్షులుగా నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా మేము బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించి మీరే మాకు సహాయకుడిగా ఉండండి అయ్యా, మీరు మాకు సహాయం చేయండి అని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారో వారందరూ హృదయాల్లో నాయన అయ్యా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, నిన్ను గణపరిచేవారుగా వారి జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. 10 బిడ్డల హృదయాల్లో వాక్యం ఫలించినట్లు మీరు సహాయం దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక, ఆయన మీకు తోడుగా ఉండునుగాక, ఆమేన్.